హాయ్ హలో వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు కృష్ణస్వామి గారు. ఆయన మ్యూజిక్ కంపోజర్. కొన్ని వందల ప్రోగ్రామ్స్ కి మెయిన్ పిల్లర్ గా పనిచేశాడు. రోజులు అనుకూలించి ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ల పేర్ల మధ్యన తన పేరు ఉండేది. పరిస్థితులు అందరికి ఒకేలా ఉండవు కదా. ఫ్యామిలీని ప్యాషన్ ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పిల్లల్ని ఉన్నత స్థాయిలో ఉంచి తను సింగరింగ్ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే తన ట్యూన్స్ తను కొట్టే మ్యూజిక్ తో తన సత్తా చూపిస్తా అంటున్న కృష్ణస్వామి గారితో ఈ ఇంటర్వ్యూ. నమస్తే సార్, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. థ్యాంక్ యూ సతీష్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ యూ. ఓకే సార్, మూవీ లవర్స్ ఛానల్ ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు మీ ఛానల్కు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా సంగీత ప్రస్తావన. థ్యాంక్ యూ సార్. సార్ మీ నేపథ్యం చెప్పండి సార్. నేను మారపాక రామస్వామి తారాబాయి దంపతులకు మూడవ సంతానంగా జన్మించాను. ఓకే. జన్మత కళాకారుడు పుట్టాలి కనుక తయారు చేయబడకూడదు అనే నినాదం నాకుంది. కళాకారుడు ఎప్పుడు కానీ పుట్టాలనేది నమ్మకం నాకు. తయారు చేయబడాలనేది కూడా ఒక పద్ధతే, ఓకే, కాదనట్లేదు. కానీ కళాకారుడిగా నేను పుట్టడానికి కారణం మా జన్మత. నేను మా నాన్నగారి ఇన్స్పిరేషన్ చాలా ఉంది. ఓకే. ఆయన ఒక మందిరం స్థాపించారు బాబు క్యాంప్ లో. శ్రీరామ భజన మందిరం అనే మందిరం స్థాపించడం వల్ల అందులో భజనలు జరిగేవి ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారం నాడు ఓకే రామ భజనలు చేస్తున్నప్పుడు అక్కడ నాకంటే సీనియర్స్ వచ్చేసి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఆ భజనలో పాడుతూ హార్మోనియాలు, డోలకులు, తాళాలు, తబ్దాలు వాయిస్తూ ఉంటే ఆ సామాన్లు తీసుకెళ్లి మేము భజన అంతా అయిన తర్వాత తీసుకెళ్లి ఒక రూమ్ లో దాచిపెట్టి పొందుపరిచి తాళం వేసేవాళ్ళు. కానీ ఈ సంగీతం వీళ్ళు ఇంత చక్కగా పాడడానికి కారణం ఏంటని ఉద్దేశంతో మధ్యరాత్రి వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అసలు ఏంటి ఇన్స్ట్రుమెంట్ లో ఈ సౌండ్, ఈ సంగీతం అసలు ఎట్లా వస్తుంది, ఈ ధ్వని అనేది పరిశీలన చేస్తూ 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 అనుకోకుండా హార్మోనియం ప్లేన్ లో నాకు రావడం జరిగింది. హార్మోనియం అనేది తర్వాత రిథమ్ ప్యాటర్న్, డోలకు, తబ్లా, ఈ డప్పులు, ఇవన్నీ ఈ శబ్దాలు అసలు ఎట్లా వస్తున్నాయి, అసలు ఏంటి క్రియేషన్, ఇది భగవంతుడు సృష్టించిందని నాకు తెలియదు చిన్నతనం కనుక. నా ప్రస్తావన, నా వయసు వచ్చేసి 17 సంవత్సరాలు మాత్రమే అప్పుడు. ఓకే ఓకే సార్. ఈ సంగీతం అనేది గాడ్స్ క్రియేషన్, దీంట్లో నాదం అనేది మరి దేవుడు పొందుపరిచాడు అనేది తెలియదు కనుక అసలు ఏంటిది రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో రోజు నా ఫ్రెండ్స్ నేను ఆ భజన మందిరంలో భజన అయిపోయిన తర్వాత కూర్చొని ఆ వాయిద్య పరికరాలను బయటికి తీసి పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ కలగకుండా డోర్స్ అన్ని మూసి ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఏం చేసేవారు సార్? మా నాన్నగారు సర్వే డిపార్ట్మెంట్ పోస్ట్మెన్ గా చేశారు, రామస్వామి గారు. ఓకే. అంటే మీ సంగీత ప్రస్థానంలో మిమ్మల్ని ఇటు అడుగులు వేయడానికి మిమ్మల్ని మోటివేట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమిటి అసలు? మోటివేషన్ చేయడానికి మెయిన్ కారణం భజన్సే. ఓకే సార్. ఆ రామాలయంలో భజన మందిరంలో ఈ భజన జరగడం, శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎక్కడి నుంచో కళాకారులు వచ్చి నాటకాలు వేయడం, డ్రామాలు వేయడం, కానీ మా నాన్నగారు వాళ్ళందరినీ పిలిపించి చేయడం. ఇప్పుడు ఈవెంట్స్ వచ్చాయి కానీ అప్పుడు ఈవెంట్స్ లేవు. ఓకే ఓకే. రంగస్థలం అనేది ఉండేది, స్టేజీ పెర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్స్ లో వాళ్ళందరూ వచ్చి నేపథ్య గాయకులు కానీ పద్యాలు పాడేవాళ్ళు కానీ వీళ్ళంతా చేస్తుంటే నేను చూసేది ఇదేంటి ఇదంతా. అట్లా నాకు కొంత ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది. గ్రామాలకు ఏదో మ్యూజిక్ కొట్టాలనే తపన. ఒక డ్రమ్స్, చిన్న డ్రమ్స్ ఉంటే ఆ డ్రమ్స్ మీద కొట్టేది, ఒక అట్ట డబ్బాల మీద కొట్టేది. ఇదంతా ఇట్లా పరిశీలన చేస్తూ 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 ఆ దేవుడి సన్నిధిలో, రాముడి సన్నిధిలో ఇవన్నీ నాకు అప్పుడని చెప్పింది. తర్వాత నా ఫ్రెండ్స్ మేమంతా కలిపి చిన్న చిన్న కార్యక్రమం, సంగీత విభావాలు, అప్పుడు హార్మోనియం డోలకు పెట్టుకొని సంగీత విభావరి చేసేది. ఓకే. ఇప్పుడంతా డిజిటలైజ్డ్ అయింది, ప్రోగ్రామింగ్, మల్టీమీడియా కానీ అవన్నీ కానీ వచ్చేసి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది కూడా వచ్చేసి మ్యూజిక్ లో ప్రోగ్రామింగ్ చేసి పెట్టి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఇప్పుడు మా రోజుల్లో అవన్నీ లేవు కనుక స్వయంగా కూర్చొని ఒక పాటకు సంగీతం ఎలా చేయాలి నేర్చుకొని చేసాం. మాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మాకంటే సీనియర్స్ నా గురువు గారు వేమూరి నరసయ్య గారు. ఘంటసాల గారితో స్వహస్తాలతో ఆ రోజుల్లో నెల్లూరు నెబ్జాలో ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాడు గాయకుడుగా. ఫస్ట్ పాట పాడి రాగమయ్యి రావైన సాంగ్. ఓకే, ఆ విధంగా మీ సంగీత ప్రస్థానం అటువైపు వెళ్ళింది. వెళ్ళింది సార్
మీరు ఒక మ్యూజిక్ కంపోజర్ గా కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఆల్బమ్ చేశారు. మరి ఎందుకని సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయలేకపోయారు? అంటే నా ఉద్దేశం, సినిమా అవకాశాలు రాలేదా, మీరు ప్రయత్నాలు చేయలేదా? చాలా అవకాశాలు వచ్చాయి, సద్వినియోగపరుచుకున్నాను కూడా. కొన్ని సినిమా ప్రస్థానం కూడా ఉంది. కొన్ని సినిమాలు రికార్డింగ్లో ఆగిపోయినవి కూడా ఉన్నాయి. ఓకే. అట్లాగే కొన్ని వందల కాదు, 1000 ఆల్బమ్స్ చేశాను, 1000 ప్రోగ్రామ్స్ చేశాను. నా తరఫున కొంతమంది ఆర్టిస్టులను కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెము మరి ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు వృద్ధులు కావడం వల్ల పోలేని పరిస్థితులు కూడా కొన్ని వచ్చాయి. 16 సంపంగి లాంటి ఎన్నో చిత్రాలకి మ్యూజిక్ అందించిన గంటాడి కృష్ణ కానివ్వండి, వాన, ప్రాణం లాంటి మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ కానివ్వండి, కెరియర్ స్టార్టింగ్ లో మీతో కలిసి పనిచేశారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? మీరు చెప్పింది అక్షరాలు నిజమే. వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు కమలాకర్ గారి తండ్రి గారు యోహాన్ గారు అని ఉండే, యోహాన్, ఓకే, కారం యోహాన్ గారు మంచి కంపోజర్ ఉండే. ఆయన దగ్గర మేము నేర్చుకునే రోజుల్లో కమలాకర్తో ప్రయాణం జరిగింది. కమలాకర్ కష్టపడి మంచి ఫ్లూట్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగులోకి వచ్చాడు. ఓకే. తర్వాత చెన్నైకి వెళ్ళి కష్టపడి ఒక సంగీత దర్శకుడిగా ఒక వెలుగు నొందాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చేశాడు మ్యూజిక్. ఓకే. నాతో కూడా చాలా ప్రయాణాలు ఉన్నాయి కమలాకర్కు. సంగీతంలో మా ఇన్స్పిరేషన్ కూడా కొంతవరకు తోడ్పడింది అనుకుంటున్నాను నేను. కానీ చక్కటి, ఇప్పటికీ పలకరించి మాట్లాడతారు, బాబాయ్ మీరు ఎలా ఉన్నారు అని. చక్కటి అనుబంధం మాకుంది కమలాకర్తో. వస్తారా సార్ కొత్తగూడెం? కొత్తగూడెంకి వస్తారు. ఆయనతో చాలా కార్యక్రమాలు కూడా చేయించాం మేము. కమలాకర్ వాన పిక్చర్ రిలీజింగ్, ఇంకా ప్రాణం పిక్చర్ రిలీజింగ్ అప్పుడు కూడా మేము మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాం. చక్కటి పాటలు చేశాడు. ఇక్కడికి వచ్చాడు, మాతో మరి గడిపాడు. ఇక్కడ నుంచి రుద్రంపూర్ నుంచి వెళ్ళినటువంటి మంచి కళాకారుడు కమలాకర్. ఆయనతో నాకు చాలా సాన్నిధ్యం ఉంది. చక్కటి కంపోజర్, చక్కటి ఆర్కెస్ట్రా పురకల్పనలు కానీ ఆర్కెస్ట్రేషన్ చేయడంలో కూడా మంచి దిట్ట కమలాకర్. ఆయనతో నా జర్నీ ఉంది, ఇది యథార్థం. ఈ గంటాడి కృష్ణ వాళ్ళ నాన్నగారు గురుమూర్తి గారు మరి ఫెడోర్మెన్ గా మైన్స్ లో చేశారు. గంటాడి కృష్ణ వాళ్ళ నాన్నగారి దగ్గర నేను మ్యూజిక్ ప్లే చేయడానికి వెళ్ళేది. అప్పుడు గంటాడి కృష్ణ వాళ్ళ అన్నగారు గణేష్, గంటాడి కృష్ణ వీళ్ళంతా సింగింగ్ పాటలు పాడేలో మంచి ప్రధానాత్యమల్లి గీతాలు కానీ, చక్కటి లలిత గీతాలు కానీ గంటాడి కృష్ణ మంచి ఆలోచించి మంచి సింగర్. వాళ్ళ అన్న కూడా మంచి గాయకుడు గణేష్. వాళ్లకు మేము 1977లో ప్రధానాత్యమల్లి ప్రోగ్రాం చేసిన రోజుల్లో త్యాగరాయ గాన సభలో మేము ప్లే చేసే రోజులు మరి వాళ్ళ అన్నగారు కూడా పాడారు. తర్వాత గంటాడి కృష్ణ, ఆయనతో నా జర్నీ వచ్చేసి నేను కొన్ని సాంగ్స్ కూడా పాడించాను గంటాడి కృష్ణతో నా కంపోజిషన్లో. ఓకే. ఓకే సార్. మరి తర్వాత ఇండస్ట్రీకి చాలా కృషి చేసి సినిమా ఫీల్డ్కి వెళ్ళడం. ఆ తర్వాత వచ్చి నేను 16 పిక్చర్ చేశాను, సంపంగి పిక్చర్ చేశాను. ఇట్లా మాతో ఇక్కడ మళ్ళీ రుద్రంపూర్కి వచ్చి ఆయనతో పాటు నేను, మన కొత్తగూడెం కళాకారులు అందరం ఆ సంగీతాన్ని పంచుకున్నాం. మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు ఆయన, మంచి ఆల్బమ్స్, మంచి మూవీస్ చేశాడు. ఆ సంగీతంలో మేము కూడా కొత్తగూడెంకి వచ్చినప్పుడు ఆయనకు సన్మానాలు చేయడం, మా సింగర్ ఇండియాలో ఇవన్నీ జరిగినాయి. నాతో మంచి అటాచ్మెంట్ ఉంది గంటాడి కృష్ణ. సార్ ఒకటి చెప్పండి, మీరు మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేశారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే సంగీతం నేర్చుకోవాలంటారా, లేదా జస్ట్ దాని మీద పరిజ్ఞానం ఉంటే సరిపోతుందా? చెప్పాను కదా ముందే, కళాకారుడు పుట్టాలి, తయారు చేయబడదు. కళాకారుడు పుట్టాలి, తయారు చేయబడదు. కానీ తయారు చేయడం అంటే సంగీతం నేర్చుకోవడం. ఓకే. ఎవరన్నా నేర్పాలి, ఒక గురువు కూర్చోబెట్టి సంగీతాన్ని నేర్పితే అది వస్తుంది. సంగీతం అనేది కూడా ఒక మంచిదే సబ్జెక్ట్. బై బర్త్ రావాలంటారా? బై బర్త్ వచ్చిన ఆర్టిస్ట్ ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు. ఓకే. ఆయన పెద్ద విద్వాంసుడు ఏం కాదు, సంగీతంలో తిట్ట కూడా కాదు, కానీ ఆయన మంచి ఫేమస్ ఆర్టిస్ట్. తెలంగాణ పాటలు కానీ, ఒక జనాల్లోకి వెళ్ళిన జనపదాలు కానీ ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు. అది వాయిస్ కూడా అట్లుంటుంది, ఆయన వాయిస్ కూడా బేస్ వాయిస్. మరి ఆయనకి ఏ సంగీతం ఉంది? అట్లనే సంగీతాన్ని నిరాకరించమనట్లేదు. సంగీతం ఉంటే బేసిక్ గా ఒక పియానో గాని, ఒక సప్తస్వరాలను అవగాహన గాని ఉంటే ఈ సంగీతం అనేది ఆ పరిజ్ఞానం కొంతవరకు తోడ్పడుతుంది. ఇప్పుడు సినిమా మ్యూజిక్ కమర్షియల్, సినిమా సంగీతానికి కావాల్సింది ఏంటి? కమర్షియలైజేషన్. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన పెద్ద విద్వాంసుడేం కాదు, సంగీతం నేర్చుకొని రాలేదు, కానీ గాడ్స్ గ్రేట్.
దేవుడు ఆయన సృష్టించాడు. అందుకే ఒక 40-45 ఏళ్ళు ఏకదాటిగా ఒక మిమిక్రీ చేస్తూ, ఒక నటుడిగా ఎన్నో కార్యక్రమాలు, ఒక గాయకుడిగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా కొన్ని వేల పాటలు పాడాడు. వేల పాటలు పాడాడు. అందులో ఆయన 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 ఓన్ గా చెప్పాడు, ఐఎమ్ నాట్ ద మ్యూజిషియన్, నాకు పెద్ద సంగీతం రాదు చెప్పుకున్నాడు. అలాగే సంగీత ప్రస్తావనలో వస్తే ప్రతి వాళ్ళలో పసిపిల్లవాడి నవ్వులో కూడా ఒక సంగీతం మ్యూజిక్ ఉంటుంది. అంటే కొంత నాలెడ్జ్ ఉంటే మనం మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు అని అంటారు. సంగీతం బేసికల్ గా ఉంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే ఓకే సార్. రాని పక్షంలో మనకి ఏ తెలియదు అన్నప్పుడు గురువున దగ్గరికి వెళ్ళి అర్థించడంలో తప్పేం లేదు, నేర్చుకోవడంలో. సంగీత ప్రస్థానంలో సంగీతం ఉండాలి కాదనట్లేదు, కానీ బాండ్ ఆర్టిస్ట్ గా ఉండడం వల్ల కొన్ని ఒక నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, జన్మతా కళాకారుడు ఆయన, ఏ ఇన్స్టిట్యూట్ లేదు ఆయన, ఎక్కడ నేర్చుకోలేదు యాక్టింగ్. అవును. వాళ్ళు ఆయన కారణ జన్ముడు అంటారు. అందుకే అట్లనే కొంతమంది, ఒక సావిత్రి మహానటి, ఆమెకి ఏ ప్రస్తావన లేదు, చిన్న చిన్న నాటకాల్లో చేసుకుంటూ మహానటి. ఎక్స్పీరియన్స్. అవునవును. సంగీతం అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది గాడ్, ఆయన ఇస్తేనే కానీ ఏదైనా. అంటే దేవుని పైన నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, నా నమ్మకం అయితే గాడ్స్ గ్రేస్ అది రావడం. నేను కూడా ఒక కంపోజిషన్ చేశానంటే పెద్ద విద్వాంసుని కాదు, పెద్ద సంగీతం నేర్చుకొని కర్ణాటక, క్లాసికల్, హిందుస్థానీ అన్ని నేర్చుకొని దిట్ట, పియానో కార్డేషన్స్ అని అవన్నీ దిట్ట అని చెప్పట్లేదు. కానీ నాకు పరిజ్ఞానం ఉంది. ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మీద, ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద ఒక అవగాహన ఉన్నది. ఒక వీణను ఎట్లా వాడుకోవాలి, ఒక సితార్ అంటే ఎట్లా వాడుకోవాలి, ఒక ఫ్లూట్ అంటే ఎట్లా వాడుకోవాలి, కొన్ని వైలెన్స్, గ్రూప్ వైలెన్స్ ఎట్లా చేసుకోవాలి. ఒక పాటకి కొంత అవగాహన ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు అని అంటారు. అంతే. ఒక పాటకు ఏమి కావాలి, ఒక పాటకు ఆ మాధుర్యానికి ఏ సంగీతం దానికి జోడిస్తే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి సంగీత కళాకారులు కూడా చాలా కృషి చేస్తున్నారు, మంచి మెలడీస్ ఇస్తున్నారు వాళ్ళు కూడా, కాదనట్లేదు. మరి ఆ రోజుల్లో కూడా మంచి కళాకారుడు. నాకు ఇన్స్పిరేషన్ కేవి మహాదేవన్ గారు, మెలడీ కింగ్. మహాదేవన్ గారు ఉన్నారంటే ఆయన సంగీతం, అక్కడ దృశ్యానికి సంబంధించినటువంటి సంగీతం. ఇప్పుడు ఒక దృశ్యం ఉంది, అక్కడ మూగ మనసులు, గోదావరి తీరాలు, ఆ అట్మాస్ఫియర్ కు తగ్గ సంగీతం ఇచ్చిన ఘనత కేవి మహాదేవన్ గారు. నాకు బాగా ఇన్స్పైర్ అవుతాను. ఐ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్. తర్వాత రిథమ్ సైడ్ వచ్చేసరికి ఎస్పి కోదండపాణి గారు నాకు బాగా ఇష్టం. అతని రిథమ్ లో ఒక జిమిక్ ఉంటది, ఆ రిథమ్స్ తోనే ఒక గొప్ప సంగీతాన్ని సినిమా థియేటర్ లో ఎవరిని కదలనీయకుండా కూర్చోబెట్టినటువంటి సత్తా ఆయనకు. ఒక్కసారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మారపాక రామస్వామి గారు, తల్లి తారాబాయి. మరి నా కుటుంబ నేపథ్యం 4 అన్నదమ్ములు, 1 చెల్లెలు. మా చిన్న తమ్ముడు మోహన్ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. అతను కూడా గాస్పల్ మినిస్ట్రీస్ లో మంచి పేరు ఉంది. మా తమ్ముడు కూడా మంచి కళాకారుడు, అతను కూడా సాంగ్స్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. మోహన్ ఆయన పేరు, మారపాక మోహన్. ఇక పెద్ద అన్నయ్య కుమార్ నంద్, 2వ అన్నయ్య ఆంజనేయులు గారు, నేను 3rd కృష్ణస్వామి, 4th నా తర్వాత చెల్లెలు తులసిబాయి. ఆమె అడ్మిషన్స్ గా చేసి మరి ప్రస్తుతానికి లేరు, రిజిస్ట్రేషన్ అయినారు. చిన్న తమ్ముడు మోహన్. నా ఫ్యామిలీకి వచ్చేసరికి నా కుటుంబ నేపథ్యం ఏంటంటే, నాకు వైఫ్ జ్యోతి రేణుక, మరి నా సంతానం వచ్చేసి పెద్ద కుమారుడు అరుణ్ కుమార్, అతని భార్య సుధారాణి, మరి నాకు 2 మన్మళ్ళు సుశాంత్, అనురాగులు. అలాగే నా కుమార్తె కీర్తి ఆన్రాతి, మా అల్లుడు గారి పేరు ఆన్రాతి పూర్ణచంద్రరావు గారు. మరి నా కుమార్తెకు కూడా ఒక పాప, బాబు. పాప పేరు రియా హాన్విక, మరి మనవడి పేరు ఈశాన్, డిక్కీ బాబు అని మేము నిక్ పెట్టుకున్నాం. ఓకే. ఇది నా కుటుంబ నేపథ్యం. ఇంకా నాకు ఉన్నారు చాలా మంది బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, మీలాంటి వాళ్ళు. ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన మిమ్మల్ని వెనక్కి నెట్టిన పరిస్థితులు ఏంటి సార్? వెనక్కి నెట్టినటువంటి పరిస్థితులు అంతగా ఏమి లేవు, కానీ సినిమా ఫీల్డ్ వరకు వెళ్ళి వచ్చాను. ఓకే. కొన్ని ఇంట్లో పరిస్థితులు, పిల్లలు మరి తిరిగే సమయంలో మరి మనం డిస్టర్బ్ అవుతామని చిన్న భయం కూడా ఉండే. ఓకే. ఇండస్ట్రీ పైన నమ్మకం లేదని కాదు, కానీ టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకోవడానికి. ఆఫర్స్ కూడా వచ్చాయి. ప్రతాప్ ప్రొడక్షన్స్, రాఘవ్ గారి ఇంట్లో కూడా ఉన్న రోజులు ఉన్నాయి. రాఘవ్ గారు అంటే దాసనారాయణ గారు ఇంట్రడ్యూస్ చేసిన గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ సార్. అపోలో హాస్పిటల్ కి ఎదురుగా వాళ్ళ ఇల్లు. రాఘవ్ గారు ప్రతాప్ ప్రొడక్షన్స్ ఎందరినో ఇంట్రడ్యూస్ చేశారు, మమ్మల్ని కూడా దరి చేర్చుకున్నారు ఆయన. ఓకే. కానీ ఆ టైంలో ఇంట్లో కొంచెం మరి ఉద్యోగము వద్దనే భయం కొంతమంది
పెట్టడం జరిగింది. మా నాన్నగారు కూడా వద్దు ఇదంతా సముద్రం, సంగీతం అనేది ఒక ఫీల్డ్ మంచిది కాదురా అని చెప్పడం, వెనక్కి నెట్టడం అని కాదు కానీ నేను కూడా కొంచెం తగ్గుముఖం పట్టడానికి. ఓకే ఓకే. అంటే ఇక కుటుంబ బాధ్యతల వల్ల మీరు కొంత ఆలోచన వెనక్కి వచ్చేసి ఫ్యామిలీని చూసుకోవాలన్న ఉద్దేశంతోనే బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది అంటారు. సార్ మీరు చాలా ఆల్బమ్ చేశారు కదా, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, మా ఆడియన్స్ కోసం చెప్పండి సార్. అసలు అవి ఏమేమి? చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ధీరజ్ S3 అనే ఒక ఛానల్ ఉంది. ఓకే. సింగరేణి సంబంధించిన ఆల్బమ్స్ లో చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని మెలడీస్ చాలా పెట్టాము. గణపతి నవరాత్రులకు దేశభక్తి గీతాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ లింక్స్ మీకు పంపిస్తాను. ఓకే ఓకే. యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. మీ సంగీత ప్రస్థానంలో మీకు వచ్చిన అవార్డ్స్ గురించి, సన్మానాలు, సత్కారాలు, ఆ మెమరబుల్ మూమెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి సార్. చక్కటి ప్రశ్న వేశారు సతీష్ మీరు. మెమరబుల్ అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి ఓ గొప్ప అవార్డు ఏమి ఇచ్చారంటే, ఈ ఖమ్మం జిల్లాలో అపర ఇళయరాజా అని ఒక టైటిల్ ఇచ్చారు నాకు. నా కంపోజిషన్స్ కి ఇన్స్పైరేషన్ అయ్యి నేను చేసిన పాటలను విని రికార్డింగ్ స్టూడియో వాళ్ళు కూడా మీరు ఇళయరాజాలాగా కనపడతారు, ఇళయరాజాలాగా ఉన్నాయి మీ ట్యూన్స్ అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు బాగా ఇష్టమైనటువంటి సంగీతాన్ని నేను చేస్తాను కానీ ఎవరు కాపీ అంటూ నాకు ఉండదు. నా ఇన్స్పిరేషన్ అనేది కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఇంకపోతే నా అవార్డ్స్ గురించి, రివార్డ్స్ గురించి చెప్పమన్నారు కనుక ఎన్నో ఆల్బమ్స్ కు ఎన్నో సన్మానాలు చేశారు. రాజకీయవేత్తలు అయితేనేమి, మరి నీలాంటి అభిమానులు అయితేనేమి, కృష్ణన్న అని పిలిచి మరి అసలు వాళ్ళకు పాటలంటే కూడా తెలియని వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఏదో షాలో కప్పి అన్నా నేను మీ అభిమాని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రవీంద్ర భారతిలో త్యాగరాయ గాన సభ, మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం, అటు నార్త్ సైడ్ కానీ, ఆంధ్ర సైడ్ కానీ, తెలంగాణ సైడ్ కానీ ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మరి బాలోత్సవాలలో కూడా చక్కటి చక్కటి అవార్డు తీసుకున్నాను. సంగీతం కంపోజిషన్ చేసినట్టు పిల్లల కార్యక్రమాలు, చిల్డ్రన్స్ డే అని బాలోత్సవ కాదు రమేష్ బాబు డాక్టర్ గారు కూడా ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి కనుక ఎండ్లెస్. ఇప్పటికీ అవార్డ్స్ ఇంకా పొందుతూనే ఉంటానేమో, ఇంకా పొందాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకున్న గుర్తింపుతో మీరు సాటిస్ఫై అవుతున్నారా, లేదా ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి కలలు కన్నా కళల ప్రపంచాన్ని చేరుకోలేకపోయామన్న బాధ కానివ్వండి, వెలతి కానివ్వండి మీలో ఉందా? నాకు ఎలాంటి వెలతి లేదు. బికాస్ నాకు తృప్తిని మించిన సంపద లేదనే ఉద్దేశం అవుతుంది. సంగీత ప్రయాణంలో అంటే అప్ టు డెత్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలననే సత్తా నాకుంది, చేసి చూపిస్తానంట. సంగీతానికి వయోవృద్ధుడు, వయస్సు, చిన్నపిల్లాడు, ముసలి వాళ్ళు అంటూ ఏం లేదు. సంగీతానికి ఒక ఎల్లలు అనేటివి లేవు, నా ఉద్దేశం అది. కనుక ఎప్పుడైనా సంగీతాన్ని చేయవచ్చు. దానికోసం అని నిరుత్సాహపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యో నా జీవితం నేనేం కాలేకపోయాననే అసలు లేదు. నాకు ఎప్పటికీ సంగీతంలో ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది కనుక నాకు ఆ అసంతృప్తి అనేది ఎప్పుడు లేదు. అంటే మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. సో మీ లైఫ్ అయితే మీరు ఫుల్ఫిల్ చేశారు, సంతృప్తి ఉంది అంటున్నారు. బ్రహ్మాండంగా ఫుల్ఫిల్ చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను. మొన్నటికి మొన్న కూడా కొన్ని ఆల్బమ్స్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ సినిమా ప్రపంచంలోకి వెళ్ళలేననే అసంతృప్తి నాకంటూ ఏం లేదు. చేయాలనే తపన ఉన్నది కనుక నిన్ను, సతీష్ను గాని, నానిను గాని, మిమ్మల్ని కూడా నాతో పాటు ప్రయాణం చేయించాలి సినిమా రంగంలో అనే కృషి కూడా నాకు ఉంది. ఐ కెన్ డూ ఇట్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. సార్ మీ జనరేషన్ లో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? మా జనరేషన్ లో కేవి మహాదేవన్ గారు, కోదండపాణి గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, ఇంకా అందరు గిట్టలే. ఆ రోజుల్లో అందరు మంచి సంగీతాన్ని ఇస్తారు. అట్లని చెప్పి ఇప్పుడు సంగీతం ఇచ్చేవాళ్ళు ఏమి గిట్టలేని వాళ్ళు, సంగీతం రాని వాళ్ళని అనడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ యుగంలో కూడా చక్కటి సంగీతాన్ని అందిస్తున్న యూత్ ను కూడా నేను అప్రిషియేషన్ చేస్తున్నాను. ఒకరి పేరంటూ ఏం లేదు, అందరూ చక్కగా చేస్తున్నారు. కానీ నిలబడేటువంటి సంగీతం చేయాలని కొంత ఇప్పుడు వస్తున్నటువంటి యూత్ కు నేను కోరుకుంటున్నది ఏంటంటే, సంగీతం అనేది ఎప్పుడు నిలబడిపోవాలి. ఏ జనరేషన్ అనేది దానికి సంబంధం లేదు. ఎప్పటి జనరేషన్ లో విన్నా గానీ ఆ సంగీతం నిలబడిపోయి ఉండేటువంటి సంగీతం చేయాలని యూత్ ను కోరుకుంటున్నాను. మీరు స్వరపరిచిన కొన్ని ట్యూన్స్ ని మా ఆడియన్స్, నేను స్వరపరిచినటువంటి అనేకమైన ట్యూన్స్లలో మొట్టమొదట భక్తి గీతం మీరు వింటారు. ఓకే. హే గణేశ శివుని కుమార
శరణం నీ దివ్య చరణం, శరణం నీ దివ్య చరణం. హే గణేశ శివుని కుమార, శరణం నీ దివ్య చరణం, శరణం నీ దివ్య చరణం. ఇది మచ్చుకు భక్తి గీతాల్లో ఒక పాట. ఓకే. మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజుల్లో ఒక సంతాప గీతం అతని కొరకు డెడికేట్ అయి చేసిన పాట బాగా పాపులర్ అయింది. ఓకే ఓకే. మనల విడిచిపోయనే కన్నుల కన్నీరు మిగిలనే, రాజీవ్ గాంధీ ఇక లేడు, మనల విడిచి పోయనే కన్నుల కన్నీరు మిగిలనే, కన్నుల కన్నీరు మిగిలనే. అది సంతాప గీతం. ఇప్పటికీ పాడుతూనే ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ పేరు తీసేసి వాళ్ళ పేరు పెట్టి పాడుతూ ఉంటారు. అదే ట్యూన్ కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెలడీస్. నాకు ఇష్టమైన రాగం భీమ్ ప్లాస్. ఆ రాగంలో నేను చేసినటువంటి అద్భుతమైనటువంటి నాకు ఇష్టమైనటువంటి పాటలు, ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి. మరి తమ్ముడు అల్లిశంకర్ కూడా పాడి వినిపించాడు. కొంతమంది గాయకులు ఓకే చక్కగా పాడి వాటికి న్యాయం చేకూర్చారు. ఈ మధ్య కాలంలో సరిగమలకు స్వరాలు నేర్పే సంగీతానివి నీవే, సరిగమలకు స్వరాలు నేర్పే సంగీతానివి నీవే. ఈ పాట బాగా పాపులర్ అవుతుంది, యూట్యూబ్ లోకి వస్తుంది. ఇంకా కొన్ని మెలడీస్ ఉన్నాయి. ఇంకొకటి ఊహల పల్లకిలో అరవిరిసిన మల్లికవో, నామది కోరికవో, ఓ చలి రావే చలి. ఇది కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి ట్యూన్. నేను స్వరపరిచిన మాట్లాడుతాను. అయితే మీకు ఒక అవకాశం వస్తే మీరు ఏ ట్యూన్ అయినా ఇవ్వగలరు. మెలోడీ కావచ్చు, సాడ్ సాంగ్ కావచ్చు, లవ్ సాంగ్ కావచ్చు, ఏదైనా మీరు ట్యూన్స్ ఇవ్వగలరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. దానికి స్క్రిప్ట్ ఏదైనా ఫీడ్ చేస్తే అది ట్యూన్ ఇచ్చేస్తుంది. అదే ట్యూన్ ఇస్తుంది. సంగీతం కూడా చేస్తుంది. మనిషి కూర్చొని కాస్త ఆపరేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా ఇస్తుంది. అదే ఇప్పుడంతా పరికరాలు వచ్చేసినాయి. అంటే ఫ్యూచర్ లో మనిషి బ్రెయిన్ తోని పని లేదు. కానీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి కంటే కూడా టాలెంట్ చూపించగలను. నేను నమ్మకం నాకు. ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరి బాణీలను మీరు ఎక్కువ ఇష్టపడతారు? ఇప్పుడున్న ట్యూన్ లో చక్కటి దమ్మున్నటువంటి కొన్ని ట్యూన్స్ నాకు ఇష్టమైనవి. ఒకటి దేవిశ్రీ ప్రసాద్ మంచిగా చేస్తున్నారు. తమన్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. గేమ్స్ కూడా ఈ మధ్య ఆల్బమ్ వచ్చి చేశారు, చాలా బాగుంది. అందులో మచ్చుకు 2 పాటలు వినిపిస్తాను దేవిశ్రీ ప్రసాద్ గారి. నిన్ను చూస్తూ ఉంటే రెప్పలు 2 మూసేస్తావే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఈ పాట నాకు బాగా ఇష్టం. పూర్తిగా నేను న్యాయం చేయకపోవచ్చు, కానీ ఆ పాట నాకు ఇష్టం. నెక్స్ట్ తమన్ కళావతి కళావతి కల్లోలమైంది నాగతి, అదొక పాట బిట్టు. టీమ్స్కి వచ్చేసి గోదావరి గట్టు మీద రామచిలకుంది, ఆ పాట కూడా నాకు బాగా. ఈ జనరేషన్ పాట చాలా బాగా చేశారు. మీకు నచ్చే మేల్ సింగర్ ఎవరు, ఫీమేల్ సింగర్ ఎవరు? మరి మా జనరేషన్ లో అయితే నాకు బాగా ఇష్టమైనటువంటి మెయిల్ సింగర్ వచ్చేసి మహమ్మద్ రఫీ. తర్వాత వచ్చేసి స్వర్గీయ ఘంటసాల గారు. గొప్పగా స్వరంలో ఒక మాధుర్యం. వారు కూడా అప్పుడున్న జనరేషన్ లో అందరూ నాకు ఇష్టం. ఒక్కొక్కరితో ఒక గలం. జయసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఎవరి వాయిస్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళ. అందరినీ నేను ఇష్టపడ్డాను. ఫిమేల్ సింగర్స్ వచ్చేసరికి నాకు వాణి జయరాం గారు అంటే బాగా. వాణి జయరాం గారు మంచి వాయిస్, ఒక స్టెబిలిటీ వాయిస్, స్వరస్థానాలను అలవోకగా పాడి వినిపించగల వ్యక్తి నామకూడింది. ఒక లతా మంగేష్కర్, వాణి జయరాం, సుశీల గారు, ఆ రోజుల్లో మంచి గాయనిమల్లు, లీలా గారు, ఇట్లా అందరూ మంచి సింగర్, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. సార్ ఫైనల్ క్వశ్చన్,
ఈ రోజుల్లో వచ్చేసి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ జనరేషన్ లో మీకు ఇష్టమైనటువంటి సింగర్స్ ఎవరు అని మీరు చెప్పారు కనుక అడుగుతున్నాను. ఒక జానపద గీతాలు పాడుతున్నప్పుడు మంగ్లీ గాని, ఒక గీతా మాధురి మెలడీస్ పాడుతున్నటువంటి గీతా మాధురి, ఇంకా కొంతమంది పేర్లు నాకు అంత ఓకే. ఆయన ఇప్పుడు జనరేషన్ లో కూడా మరి సిద్ధు శ్రీరామ్, అనురాగ్ కుల్కర్ని, మంచి గాయకులు ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళని ఉపయోగించుకోవడంలో మన టాలెంట్ ఉండాలి. సంగీత దర్శకుడి టాలెంట్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ వాయిస్ ను ఉపయోగించుకొని వాళ్ళ చేత మరి వాడుకోవడం, వాళ్ళను అదే ఏ క్యారెక్టర్ కి ఏ వాయిస్ వాళ్ళతోనే ఆ పాట పాడిపించడం, ఆ ట్యూన్ వాళ్ళకి సూటబుల్ అవుతుందా లేదా అని వాడుకునే విధానం కూడా ఉంటుంది. ఆ ట్యూన్ ను మరి మనము సత్తా చూపిస్తే వాళ్ళు పాడితే అప్పుడు అది క్లిక్ అవుతుంది ఆ పాట. అట్లా ఇప్పుడున్న గాయకులు కూడా నాకు ఇష్టమే, అందరు బాగా పాడుతున్నారు. సార్ ఫైనల్ క్వశ్చన్, మీ పిల్లలు మంచి పొజిషన్ లో ఉన్నారు, మీరు సింగరేణి సంస్థ నుంచి రిటైర్డ్ అయ్యారు, నాకు తెలిసి మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఉంటారు. ఇప్పుడు గనక మీకు ఒక సినిమా అవకాశం వస్తే మ్యూజిక్ కంపోజ్ చేస్తారా? ఇప్పుడు గనక అని అడిగారు కనుక సతీష్, చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు గనక అని కాదు, నాకు వస్తూనే ఉన్నాయి. ఓకే సార్. మీరు అన్నట్టు చక్కగా కుటుంబ నేపథ్యంలో నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. పిల్లలు కూడా వెల్ సెటిల్డ్. నాకు నా వైఫ్ సపోర్టింగ్ కూడా చాలా ఉంది. ఓకే సార్. మై వైఫ్ నేమ్ ఇస్ జ్యోతి రేణుక. ఆమె నవభారత్ లో టీచర్ గా చేస్తుంది. ఆమె సపోర్టింగ్ కూడా చాలా ఉంది నాకు. నా పిల్లలు మీరు కంపోజ్ చేస్తారా సార్ అవకాశం వస్తే? ఎప్పుడైనా చేస్తానని చెప్తున్నాను. ఓకే. ఎప్పుడైనా కాదు, అప్ టు డెత్ ఓకే ఐ కెన్ ప్రూవ్ మై మ్యూజిక్ టాలెంట్. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మా మూవీ లవర్ ఛానల్ అభిమానుల కోసం మీరు ఏదైనా ఒక 2 ముక్కలు చెప్పండి సార్. ముఖ్యంగా మీ మూవీ లవర్స్ ఛానల్ అంటే నేను చాలా ఇష్టపడ్డాను. ఎందుకంటే గత 1 నెల నుంచి నాని సంపత్, సతీష్ గారు మీరు నాకు కలవడం, వచ్చేయాలనే తపన, ఇంటర్వ్యూ చేయాలి సార్ అనే తపన మీకు రావడం మరి ఎంతో ఆనందపరిచినటువంటి విషయం ఇది. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీకున్న టాలెంట్ ఇంకా చక్కగా ప్రూవ్ చేసుకుంటారు మీరు అనే నమ్మకం నాకైతే ఉంది. థ్యాంక్ యూ నా వంతు ధర్మంగా నేను చేయవలసినటువంటిది మీకు చేసి నిరూపిస్తాననే బాధ్యత నాకు కనుక గాడ్స్ గ్రేస్ మీకుంటది తప్పకుండా. మీరు చేస్తారనే ధీమా నాకు కూడా ఉంది, మీకు కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్స్.